అసలు పేరుని గిట్టు గారు ఎందుకు గెలవాలి ఈ కాన్స్టిట్యున్సీలో? వాళ్ళు పేదవాళ్ళకి అండగా నిలుస్తారు. ఆ కుటుంబం అంటేనే పేదలకు అండగా నిలుస్తారు. అందుకనే పేరుని కిట్టు గారికి గెలవాలని కోరుకుంటున్నాను. పేరుని నాని గారు వచ్చిన తర్వాత ఈ మచిలీపట్నం కానీ బందర్ పోర్టులు కానీ ఇలాంటివి ఏమి రాలేదు, అభివృద్ధి చెందలేదు అంటున్నారు. అదంతా అబద్ధం. నాని గారు వచ్చినాకే పోర్ట్ వచ్చింది. 3 అంతులు పోర్ట్ పూర్తయింది. కావాలంటే వీళ్ళందరినీ చూడమనండి. పోర్టు అభివృద్ధి వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చింది, అన్ని నాని గారే తీసుకొచ్చారు. అసలు పేరుని గిట్టు ఈసారి ఎమ్మెల్యేగా ఎందుకు గెలవాలి కాన్స్టిట్యున్సీలో? అందరికీ కావాలి. మళ్ళీ పేదలకు అండగా నిలిచే ప్రభుత్వం మాదే. ఓటమి అభ్యర్థి కూడా చాలా ఆల్రెడీ రాజకీయ అనుభవం కలిగి ఉన్నవాడు. దాని గురించి ఏం చెప్తారు? అది నాకు తెలియదు కానీ మా పేరుని కుటుంబం గెలుస్తుంది. వాళ్ళు పేదలకు అండగా ఉంటారు. జై జగన్, జై పేరుని, జై కిట్టు. ఇష్టమా మీ పేరు? నమస్తే. 30వ డివిజన్ కార్పొరేటర్ అండి. అమ్మా, ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు అసలు? కిట్టు నామినేషన్ ఇది ఒక పండగ. ఆ పండగలో పాల్గొనడానికి సంతోషంగా వచ్చాం. అమ్మ, ఇక్కడ చాలా మంది డబ్బులు తీసుకొని వస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి, ఏం చెప్తారు? ఏమండి, ఇంతవరకు దేవుడి దయ వల్ల మా కాలకనపట్ల 30వ డివిజన్లో రూపాయి లేకుండా వచ్చారు ప్రతి విషయానికి కూడా. ఇప్పుడు రమ్మంటే అప్పుడు మేము సిద్ధమంటా వచ్చారు. అసలు పేరుని గిట్టు ఎందుకు గెలవాలి అసలు ఇక్కడ? రేపటి తరానికి మంచి భవిష్యత్తు కావాలంటే పేరుని గిట్టు కావాలి. పేరు నాన్నగారు వచ్చిన తర్వాత ఈ బందర్ అనేది చాలా కష్టాల్లోకి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. అలాంటిది ఏమీ తెలియని మూర్ఖులు మాత్రమే అలా అంటారు. కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని మూర్ఖులు మాత్రమే అలా అంటారు. అందరు అభివృద్ధి చెందిన నాని గారి హయాంలోనే, ఇంకా రేపు జరగబోయేది కిట్టు గారి హయాంలోనే. అంటే టీడీపీ నాయకుడికి మరి తెలుగుదేశం గవర్నమెంట్లో నేను ఒక బాధితురాలి. 98 SCలో నేను రిటర్న్ టెస్ట్లో పాస్ అయ్యా, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యా, ఆయన ఉద్యోగం పొందుకోలేకపోయా. కానీ జగన్ టైంలో 4000 మంది ఉద్యోగాలు పొందుకున్నారు. అందుకు నేను సాక్ష్యం. మరి ఏ అభివృద్ధి జరగాలన్నా జగన్ టైంలోను, నాని గారి హయాంలోను, రేపు కిట్టు హయాంలో మాత్రమే జరుగుతుంది. అలాగే నిరుద్యోగులకు కూడా మరి ఉద్యోగాలు కావాలంటే మళ్ళీ ఈ గవర్నమెంటే రావాలి, కిట్టునే రావాలి. ఎక్కడి నుంచి వచ్చారు అసలు? మాది సాకరేపాలెం 16వ డివిజన్ ఇన్ఛార్జ్ గారు. అమ్మ, ఇక్కడికి రావాల్సిన కారణం ఏంటి అసలు? మన కిట్టు బాబు నామినేషన్ వేస్తున్నారని వచ్చేవాళ్ళు. అమ్మ, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యేగా వాళ్ళ నాన్నగారు చేశారు. వాళ్ళ నాన్నగారు చేశారు, నాని గారు వాళ్ళ నాన్నగారికి పేర్ని కృష్ణమూర్తి గారు చేశారు. ఇప్పుడు వాళ్ళ మనవడు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చిన్న వయసులో చాలా తక్కువ అనుభవం, రాజకీయ అనుభవం కూడా తక్కువ. రాజకీయ అనుభవం ఏంటండి? కిట్టు బాబు కరోనాలో చాలా బాగా చేశాడు. పేదలను బతికించాడు. కరోనాలో ఎవరూ చేయలేదు. కరోనాలో చేసినట్టు ఆ బాబు చేసినట్టు ఎవరూ చేయలేదు. ఆయన బాగా. ఇప్పుడు కూటమి అభ్యర్థి చాలా రాజకీయ అనుభవం. వాళ్ళు ఎంతమంది వచ్చినా కిట్టు బాబుని ఎవరూ ఎదిరించలేరు. కిట్టు బాబు ఏంటి అంత నమ్మకం మీకు? మా కిట్టు బాబు జగన్ గారు పథకాల మాలంచి జగన్ గారు, కిట్టు బాబు, నాని గారు, పేర్ని కృష్ణమూర్తి గారు బాగా చేస్తారు.